నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే లావా యువా 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ ఏంది స్మార్ట్ ఫోన్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రమే ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే లావా యువా 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయి కూడా 1 వీక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వాళ్ళు సేల్ అయితే స్టార్ట్ చేసిపోయి ఇక్కడ పైన బైనో అనే ఆప్షన్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ మెయిన్ మీరు గమనిస్తే ఇక్కడ హైలైట్ మెన్షన్ చేసిరు 4GB ర్యామ్, 64GB స్టోరేజ్, 128GB స్టోరేజ్, యూఎఫ్ఎస్ 2.2తో పాటు వస్తుంది. 50 MP 8 డ్యూయల్ కెమెరా, 8 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అని అయితే కొంచెం హైలైట్ అయితే హింట్స్ ఇచ్చారు. దాని తర్వాత చూసుకుంటే నాకు తెలిసిన కాడికి ఇది ఫస్ట్ ప్రాసెసర్ అనుకోవచ్చు. యూనిఎస్ఓసి వాళ్ళది T750 5G ప్రాసెసర్ అన్నమాట. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు కెమెరా కూడా ఉంది, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది, స్టోరేజ్ కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం, హెచ్డి ప్లస్ పంచోల్ డిస్ప్లే, ఇది అయితే నార్మల్ అయిపోయింది. సో ఇది ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన మెయిన్ హైలైట్ అనుకోవచ్చు. 2 కలర్ వేరియంట్స్లో కూడా బాగా వస్తుంది. మిస్టిక్ గ్రీన్ కలర్ అన్నమాట ఇది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మిస్టిక్ బ్లూ కలర్స్. సో మన వాళ్ళు కూడా పేల కాడ తీసుకొచ్చిరు ఇక్కడ 5G ప్రాసెసర్, 6nm యూనిఎస్ఓసి వాళ్ళది. సో ఈ మధ్య కాలంలో యూనిఎస్ఓసి వాళ్ళది మనం చూసుకుంటే వీళ్ళే కూడా కొన్ని T06 అవి ఎక్కువ యూజ్ చేసి ఇప్పుడు 750 వచ్చేసింది బై. ఫోటోగ్రఫీ కూడా బాగుంటుంది అనేసి అంటారు. సూపర్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఉన్న హైలైట్స్ రిపీట్ చేస్తారు అన్నమాట. అండ్ ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే క్లీన్ ఆండ్రాయిడ్ వస్తుంది, బోల్డ్ వేర్ లేకుండా అనేసి అయితే పెట్టిరు. ఫ్రీ హోమ్ సర్వీస్ లాభా వాళ్ళది. అండ్ సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ కూడా మెన్షన్ చేసి సెక్యూరిటీ ఫీచర్స్ అవన్నీ కూడా. సో ఇవి కీ హైలైట్స్ అనుకోవచ్చు బై. అండ్ ఇక్కడ చూసుకుంటే లావా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రం 9500 ఉందన్నమాట బేస్ వేరియంట్. ఇది ఏమంటారు బేస్ వేరియంట్ 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్ అవైలబుల్ ఉంది. అండ్ లేదన్నా వాళ్ళ వెబ్సైట్ నుంచి కాదు, వేరే వెబ్సైట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయంటే ఎస్బీ అవైలబుల్ ఉన్నాయి. మీరు అమెజాన్కి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సేల్లా అవైలబుల్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ స్మార్ట్ ఫోన్ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. మిస్టిక్ గ్రీన్ కలర్ వేరియంట్ వచ్చేసరికి ఇక్కడ ప్యాటర్న్ అయితే వస్తుంది అనమాట. లైట్ రే ప్యాటర్న్ వస్తుంది మిస్టిక్ బ్లూ కలర్కి. అండ్ మిస్టిక్ గ్రీన్కి. మిస్టిక్ బ్లూకి వచ్చేసరికి అయితేనేమో సింపుల్గా ఉంది. సో సింపుల్ అండ్ ప్లెయిన్ కలర్తో పాటు వచ్చి మిస్టిక్ బ్లూ కలర్. మిస్టిక్ గ్రీన్ కలర్ మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు ప్యాటర్న్ లాంటిది వస్తుంది అన్నమాట, కొంచెం బ్లర్ ఎఫెక్ట్ యూజ్ చేసినట్టు. స్టోరేజ్ వేరియంట్ వస్తుండే 2 స్టోరేజ్ వేరియంట్స్ వస్తున్నాయి. 64GB స్టోరేజ్ అండ్ 128GB స్టోరేజ్. 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే మీకు 10,000కి వస్తుంది. అండ్ 64GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో మీకు 9,500కి వస్తుంది. నేను 128GB స్టోరేజ్ వేరియంట్ తీసుకోమని అయితే అడ్వైజ్ అయితే చేస్తాను. ఒక 500 రూపీస్ డిఫరెన్స్ కాబట్టి మార్జినల్ ఏమైనా కార్డ్ ఆఫర్స్ ఉంటే అప్లై చేసుకోండి, ఇంకొంచెం తక్కువకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో హైయర్ వేరియంట్ తీసుకోమని అయితే అడ్వైజ్ అయితే నేను చేస్తున్నాను. నెక్స్ట్ స్పెసిఫికేషన్స్ ఎట్లా ఏందని అంటే సో అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రము స్పెసిఫికేషన్ చూసుకుంటే ఆబ్వియస్గా వీళ్ళ కాల్ రికార్డింగ్స్, ఆటో కాల్ రికార్డింగ్ ఇవన్నీ ఫీచర్స్ అయితే బై డిఫాల్ట్గా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేసినప్పుడు స్మార్ట్ ఫోన్, టైప్ సి కేబుల్, ఛార్జర్, సిమ్ ఎజెక్టర్ పిన్, బ్యాక్ కవర్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. అండ్ ఆబ్వియస్గా మనకు అంతా తెలిసిందేగా యూనిఎస్ఓసి T750 5G ప్రాసెసర్తో పడుతుంది. ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 13 వస్తుంది. అండ్ ఎన్ని అప్డేట్స్ వస్తాయి అనేసి ఇక్కడ మెన్షన్ ఏం చేయలేరు. మోస్ట్లీ Android 14 15 దాకా కూడా వస్తుంది. సో అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 14 ఇచ్చేది ఉండే. అండ్ ఇక్కడ పంచోల్ డిస్ప్లేతో పాటు వస్తుంది. 2.5 కర్వ్డ్ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ రెగ్యులర్గా వచ్చేదే. హెచ్డి రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. పర్లేదు ఈ ప్రైస్ కేటగిరీకి, కానీ ఫుల్ హెచ్డి ఇచ్చింటే బాగుండే, కానీ హెచ్డి రెజల్యూషన్ ఇచ్చిరన్నమాట. 50 MP డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. సో ఇది డ్యూయల్ కెమెరా, కింద AI, దాంతో ఎల్ఈడి ఫ్లాష్ అయితే పెట్టారు. పంచోల్ డిస్ప్లే కూడా వస్తుంది. అండ్ 8 MP సెల్ఫీ కెమెరా అన్నమాట. సో ఇది 8 MP కెమెరా. సో ఈ ప్రైస్ కేటగిరీకి కెమెరాస్ కాడ అయితే నాకే ప్రాబ్లం లేదు. సో కెమెరాస్ కాడ ఉన్న ఫీచర్స్ కానీ మెగా పిక్సెల్ కానీ అన్నీ కూడా బాగున్నాయి. మెమరీ మీరు ఆబ్వియస్గా చెప్పుకున్నాం కదా, 4GB ర్యామ్ వేరియంట్ ఉంది, 64GB స్టోరేజ్, లేకపోతే 128GB స్టోరేజ్ వేరియంట్ ఉంది. నేనైతే 128GB స్టోరేజ్ వేరియంట్ తీసుకోమని ఒక అడ్వైజ్ చేస్తాను. మైక్రోజీ కార్డ్ పెట్టుకుని 1TB దాకా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. వెయిట్ ఎక్కువ ఉంది, 208 grams వెయిట్ ఉంది. ఉన్న స్పెక్స్కి 9.9 థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. 5000 mAh బ్యాటరీ విత్ 18 watts ఛార్జర్ వస్తుంది. సో ఛార్జింగ్ అయితే కొంచెం టైం పడుతుంది ఫుల్ ఛార్జ్ కావడానికి, కానీ ఏమంటారు పర్లేదు.
ఈ ప్రైస్ కేటగిరీకి. అండ్ ఇక్కడ మిగతా ఫీచర్స్ చూసుకుంటే మాత్రం 5G సపోర్ట్ ఉంది. ఇక్కడ 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ ఏం మెన్షన్ చేయలేరు. అండ్ వైఫై చూసుకుంటే మాత్రమే ఇక్కడ వైఫై అని మెన్షన్ చేశారు కానీ డ్యూయల్ బ్యాండ్విడ్త్ ఉందా, సింగిల్ బ్యాండ్విడ్త్ ఉందా అనేది అది కూడా మెన్షన్ చేయలేరు. టైప్ సి పోర్ట్ ఉంది. అండ్ ఒకటి నావిగేషన్ చూసుకుంటే గ్లోనాస్ అనేసి అయితే ఇక్కడ పెట్టారు. అండ్ బ్లూటూత్ వర్జన్ 5.0తో పాటు వస్తుంది. అది ఆడియో 3.5 ఆడియో జాక్ ఉంది. ఓటీజీ సపోర్ట్స్. మిగతా ఫీచర్స్ చూసుకుంటే మాత్రమే ఎఫ్ఎం రేడియో అవన్నీ కూడా వస్తున్నాయి. అండ్ సెన్సార్ చూసుకుంటే యాక్సిలరోమీటర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, మ్యాగ్నెటిక్ మీటర్, అంబియంట్ లైట్ సెన్సార్ వస్తుంది. సైడ్ బోర్డ్ పికప్ ఇస్తారు, ఫేస్ అన్లాక్, బ్యాటరీ సార్ అవన్నీ కూడా ఉన్నాయి. సో కొంచెం స్లైట్లీ డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చు స్పెసిఫికేషన్స్ కాడికి వచ్చేసరికి. సో ఇక్కడ ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా అంటే ఇక్కడ కూడా మన వాళ్ళు అదే హైలైట్ చేసి ఇక్కడ మెయిన్ ఏంటంటే మన వాళ్ళు 5G అన్నట్టు 5G ప్రాసెసర్ కాడికి వేరైనట్టు అయితే కనిపిస్తుంది నాకు. ఇక్కడ కొన్ని స్పెక్స్ అయితే పర్లేదు, బాగున్నాయి. అప్గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 14 అనేసి అయితే పెట్టిరన్నమాట. సో ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది నాకైతే ఆండ్రాయిడ్ 14 ఒకటే ఇస్తారు అనమాట. మీరు స్మార్ట్ ఫోన్ తీసుకోరా అనేసి అయితే చూడండి. సో మోస్ట్లీ యూనిఎస్ఓసి కాడికి వచ్చేసరికి నాకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే లేదు బై. నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలామంది ట్రై చేసిరు. తొందరగా హీట్ ఎక్కుతుంది, టెంపరేచర్స్ అంతా కంట్రోల్ చేయలేదు అనేసి అయితే చాలామంది అన్నారు. నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసినాను. మోస్ట్లీ స్కిప్ చేయమనేసి అయితే అంటాను, ఎందుకంటే ఈ ప్రైస్ కేటగిరీలో చాలా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఇంతకుముందుకు ఒక వీడియో కూడా చేసిన, బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ అండర్ 10,000 రూపీస్ అని ఐకార్డ్లో కూడా ఇచ్చేస్తాను. సో అది కూడా ఒకసారి చెక్ చేయండి బై. ఆ స్మార్ట్ ఫోన్స్కి ఈ స్మార్ట్ ఫోన్స్కి ఏమైనా కంపారిజన్ వీడియో చేయమంటే చేస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ వీడియో యూస్ఫుల్ అయిందంటే ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనిస్తే మాత్రము ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతుందో బడ్జెట్లో మంచిగా వచ్చింది, కానీ మార్కెట్లో దీనికి చాలా కాంపిటీషన్ కూడా ఉంది. సో కంపారిజన్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి, ఏ స్మార్ట్ ఫోన్స్కి కంపేర్ చేయమంటే చేస్తాము. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరితో ఇష్యూ వాళ్ళందరి టైం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.